అల్లూరు జిల్లాలో గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, శబరిలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. కూనవరంలో ఎల్లుండికి రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహించనుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కూనవరంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ఏజెన్సీ మండలాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. బిఆర్పురం మండలంలో ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అల్లూరు జిల్లాకు ఎగువన గోదావరి నది పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో శబరికి మరింతగా పోటెత్తుతోంది. 2022లో వచ్చిన వరదను తలుచుకుని ఇప్పుడు కూడా ఇలానే ముంచేస్తుందని భయపడుతున్నారు. జూలై నెల ఆరంభంలో 5 ఏళ్లుగా ఏటా ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఈసారి ముందుగానే తమ సామాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు స్థానికులు. బిఆర్పురం మండలంలో వడ్డెగూడెం గ్రామస్తులు ఎత్తైన ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కూనవరంలో గోదావరి, శబరి సంగమం వద్ద 2 రోజుల్లో రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేసే ప్రమాదం ఉందని సిడబ్ల్యూసీ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఈ ప్రకటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితులను అప్రమత్తం చేస్తున్నారు. శబరి వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒక పక్క గోదావరి, మరో పక్కన శబరి నది కూడా పొంగి పొరలటంతో బుధవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుందని చెప్పేసి సిడబ్ల్యూసీ అధికారులు చేసిన ప్రకటన విలీన మండలాల్లో భయాందోళన కలిగిస్తున్నది. అయితే అక్కడ చూసినట్లయితే ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన చింతూరు, కోనవరం, విఆర్పురం, ఎట్టపాక మండలాల్లో 4 మండలాలకు సంబంధించి ఈ పోలవరం నిర్వాసిత ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఒక పక్కన గోదావరికి వరద నీటి ప్రవాహం ఎక్కువగా అవటం, అలాగే మరో పక్కన ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న శబరి నీరు కూడా ఎక్కువగా పెరగడంతో గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది. 2 నదులు కలిసే శబరి, ఓ పక్కన గోదావరి కలిసే ఈ సంగమం ప్రాంతంలోని చూసినట్లయితే ఇక్కడ ప్రమాదం పొంచి ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే దీంతో అక్కడ మొత్తం విలీన పోలవరం నిర్వాసిత ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు అక్కడ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ఆ విలీన మండలంలోని అంటే కోనవరం, ఈ ఎట్టపాక, చింతూరు, విఆర్పురం ప్రాంతాల్లోని మొత్తం ప్రజలందరికీ కూడా భయాందోళన నెలకొనడం జరిగింది. ఇప్పటికే కొండలపైకి వెళ్ళిపోయి కొంతమంది పునరావాసాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కర్రలు, కట్టెలతోటి కొండలపైన వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కోనవరం దగ్గర కానీ, అలాగే మహారాష్ట్రలోని తెలంగాణలోని కూడా కురుస్తున్న వర్షాల కారణంగా మరో పక్కన చూసినట్లయితే ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా కురుస్తున్న వర్షాలతోటి ఓ పక్కన శబరి, గోదావరి కూడా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సిడబ్ల్యూసీ అధికారులు చెప్పడం జరుగుతుంది. దీంతో ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. అయితే అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అంటే గోదావరి వరదలు వచ్చినట్లయితే అక్కడ ఉన్న ప్రజలు ఇల్లులన్నీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రెండో ప్రమాద హెచ్చరికని అక్కడ కోనవరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికని జారీ చేసిన నాటి నుంచి కూడా అక్కడ ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే కింద దిగువలు ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముందు మునిగిపోవడం జరుగుతుంది. తర్వాత
మిగతా ఎగువ ప్రాంతాల్లో కూడా గోదావరి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంటుంది. గతంలో చూసినట్లయితే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈ పోలవరం కాపర్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత కూడా అక్కడ మొత్తం అంతా కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా మూలిగిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి సిడబ్ల్యూఎస్సీ అధికారులు చేసిన ప్రకటనతో అక్కడ మొత్తం అయితే ఎల్లిన మండలాల్లోని ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమెండుగా గడుపుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే మరో పక్కన చూసినట్లయితే అధికార యంత్రాంగాన్ని కూడా సిడబ్ల్యూసీ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. గోదావరి సబర్ నది కలిసే సంగమం దగ్గర కోనవరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంటుంది కనుక మరో 2 రోజుల్లోనే ఇక్కడ ఈ రెండో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. అక్కడ ఆ మండలాల్లోని సంబంధించి 4 మండలాల్లోని కూడా కంట్రోల్ రూమ్లని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వరద నీటిని అక్కడ పర్యవేక్షించడం జరుగుతున్నది. ఇక్కడ వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి, మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ వర్షాలు ఏ విధంగా పెడుతున్నాయి, గోదావరి ఎంతవరకు కూడా ఎగువ కాళేశ్వరం దగ్గర దుమ్ముగూడెం దగ్గర ఎంతవరకు గోదావరి వరద నీటి మట్టం పెరుగుతున్నది, ఎంతెంత పెరుగుతున్నది అనే దాని మీద వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతున్నది. అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా సబరి నది వరద నీటి మట్టం ఎంతవరకు పెరగచ్చు అనే దాని మీద కూడా అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. దీంతో ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటి కారణంగా ఒక కోనవరం దగ్గర ఉన్న సబరి గోదావరి సంగమం దగ్గర గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవుతుంది. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఎగువ ప్రాంతాలకి తరలి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీంతో కొండలలోని ఇక్కడ నివాస గృహాలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకుని కొంతమంది కొండపైకి ఒక గోదావరి నీరు వచ్చినట్లయితే కొండలపైకి వెళ్ళిపోవడానికి, మరో కొంతమంది పునరావాస కేంద్రాలకి వెళ్ళిపోవడానికి వాళ్ళంతా కూడా సిద్ధపడటం జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, కోనవరం.